నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నీ జర్నలిస్ట్ నవత. ఈరోజు కొంచెం ఘాటుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం అంటే మనిషి ఎలా బ్రతకాలి, మనిషిగానే ఎలా ఉండాలి, మనిషి విలువలను కాపాడడానికి ఏం చెయ్యాలి అని చెప్పేది సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి మాట్లాడుకునే ప్రతిసారి హిందువుల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే హిందువుల సాంప్రదాయాలు, సంస్కృతి, నడవడిక, అలాగే హిందువులకు సంబంధించిన గ్రంథాలు అవి నేర్పిస్తాయి అని. కానీ ఈరోజు నేను అడుగుతున్నా, ఏం రాబాయ్, ఏం నేర్పుతాన్రు? బయటోడు మనల్ని తిట్టి మన మీద బురద జల్లే కంటే మనమే అంటించుకుంటున్నాం గా బురద. మారరా మీరు? మారే ప్రసక్తే లేదా? చూసి నేర్చుకోండి అని చెప్తే ఏందమ్మో వాళ్ళని చూసి నేర్చుకునేది అంటే మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? ఈరోజు మీలాంటి వాళ్ళ వల్లే సనాతన హిందూ ధర్మాన్ని ఏలు పెట్టి చూపించి గెలికి మత మార్పిలు చేసే నా కొడుకులకు ఆసరా దొరుకుతోంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ నేను ఒక సంఘటన గురించి చెప్తా. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. అందులో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అక్కడే వీధిలో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి దేవి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో ఆమెపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ దేవి సమీపంలో ఓ ఇంట్లో తలదాచుకుంటే అక్కడికి వెళ్లి కూడా హడావిడి చేశారు. మహిళా ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 9 మందిని అదుపు తీసుకున్నారు. వేణుగోపాల స్వామి ఉత్సవాలంటే ఏంద్రాబాయ్? తాగడమా, తందనాలాటమా, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడమా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షోలు పెట్టడమా? ఎవడరా చెప్పింది ఉత్సవాల్లోకి ఇవన్నీ పెట్టాలని? ఎండోమెంట్కి సంబంధించిన ఆలయమా ఇది? లేకపోతే ఎవరైనా సరే కమిటీ ఏర్పాటు చేసుకొని నడుపుతున్న ఆలయమా? ఎవరిదైనా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఏమన్నా ఆలయం ద్వారా ఏం నేర్పుదాం అనుకుంటాన్రు? సనాతన ధర్మానికి మూలాల ఆలయాలు. ఒక ఉత్సవం అంటే ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, ఆ భగవంతుడి స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలన్నా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లేంది? చూపిస్తా. ఈ వీడియో చూసినాక ఇంకా కొంచెం మాట్లాడుకునేది ఉంది, మాట్లాడుకుందాం మనం. నన్ను ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ కళలో మా హెడ్ పెడుతున్నారు, మా ఊరు పెడుతున్నారు. ఇది మాట ఇంకా ఎస్ఐ కాలర్ పట్టుకొని, మహిళా కాలర్ ఎస్ఐ కాలర్ పెట్టుకునే దాకా వెళ్ళిపోయింది వీళ్ళు, షర్ట్లు పట్టుకునే దాకా. ఆడవాళ్ళు అనే ఇంగితాన్ని కూడా మర్చిపోయారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళన్నీ పక్కన పెట్టేస్తే. ఇప్పుడు ఈ వీడియో పట్టుకొని వెళ్తాడు ఒకడు. ఇక ఒక వీధిలో ఒక సభను ఏర్పాటు చేస్తారు. చూసిండ్రా? ఈడ వేణుగోపాల స్వామి ఉత్సవాలు జరిగినాయి. వీళ్ళు ఏం చేసిండ్రు? రికార్డింగ్ డ్యాన్సులు పెట్టిండ్రు. సగం సగం బట్టలు వేసుకొని ఆడోళ్ళతో డ్యాన్సులు వేస్తుంటే గుడి ముందు నా స్వామి, గుడి వెనక అని పాటలు పాడుతుండ్రు. గీ మతాన్ని గొప్పదనాలు చెప్తాండ్రు. మీరు నమ్ముతారా బిడ్డ? మా దేవుడు అట్లాంటోడు కాదు అని ఎంతమందిని చేసుకున్నా ఏం కాదు. లేకపోతే ఇంకో రకంగా ఉన్నోళ్ళు ధర్మం మీద దాడి చేయడానికి సిద్ధమైపోతారు. ఎవర్రా కారణం? మనం కాదు, గిట్లాంటి పనులు చేసేటోళ్ళం కాదు. అసలు ఉత్సవాలు జరిగితే హరికథలు చెప్పేవారు,
బుర్రకథలు చెప్పేవారు. నాటక రంగంలో తమను తాము నిరూపించుకుంటూ ఆ పాత్రలలో లీనమైపోయి శ్రీకృష్ణుడు అంటే ఇలానే ఉంటాడా, శ్రీరాముడు అంటే ఇలానే ఉంటాడా, కర్ణుడు అంటే ఇలానే ఉంటాడా, అర్జునుడు అంటే ఇలానే ఉంటాడా, సీతమ్మ అంటే ఇలానే ఉంటుందా అనే విధంగా తమ హావభావాలతోటి ఆనాటి మన గ్రంథాలలోని గొప్పతనాన్ని తెలియజేసే కళారంగానికి సంబంధించిన కళాకారులు, అలాగే ఎంతో చక్కటి అన్నమయ్య కీర్తనలు పాడగలిగే బృందాలు, భజనా కార్యక్రమాలు, భగవద్గీత, రామాయణ, మహాభారతంలోని శ్లోకాలకు అర్థం చెప్పే మహానుభావులు, పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియజేయడానికి అనేక కార్యక్రమాలు గివిరాబై పెట్టాలంటే ఉత్సవాల పేరుతోటి, నవరాత్రుల పేరుతోటి మీరు చేయాల్సిన ఇవి. అసలు ఫస్ట్ ఈ ఆలయం దేవాదాయ శాఖలో ఉందా, ఎలా నడుస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఒక ఆలయం కట్టాము అంటే ఏదో నలుగురిలో గొప్పతనం కోసం కాదు. ఓ మా ఓడు ఎంత గొప్పడు తెలుసా, కాలనీలో గుడి కట్టిండు, ఆ గుడిలో దేవుణ్ణి పెట్టేసిండు, ఇక మా ఓడాడ కార్యక్రమాలు గది కాదు. గుడిలో ఆ భగవంతుడికి సంబంధించిన నామస్మరణ, ఆ భగవంతుడు ఈ భూమి మీద వెలవడానికి కారణమైన స్ఫూర్తిని నలుగురికి తెలియజేసే వాడే నిజమైన గొప్పోడు. ఆలయం పెట్టంగానే సరిపోదు, ఇలాంటి అశ్లీల నృత్యాలు వేయంగానే సరిపోదు. తప్పు. చాలాసార్లు చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసే తప్పులు ధర్మం మీద దాడి చేయడానికి వాడికి ఆయుధాలు మీ చేతులతో అందిస్తున్నట్టు అవుతుంది. అది తప్పు. అలా చేస్తున్నవాడు తప్పుడు వాడే, వాళ్ళు హిందువులైనా సరే. క్లియర్గా చెప్తున్నా. ఆడదానిలో అమ్మతనం చూసే గొప్పతనం మన సంస్కృతిలో ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీకు వాళ్ళకు తేడా ఏంటి చెప్పండి, సమాధానం. ఇదేనా నేర్పుదాం? ఇదేరా బాయ్ మా సనాతన ధర్మం అంటే నేర్పుదామా? అరే ఉత్సవాలు జరుగుతున్నాయంటే తాగుడేనా? కోటర్ లేకుంటే పని జరగట్లే. మీరు తాగాలి అనుకుంటే వీకెండ్ పార్టీలు పెట్టుకోండి, లేకపోతే గవేవో అంటారు కదా, అందరు కలిసి ఎడుకోపోయి తాగుతుంటారు, దాన్ని ఏమో అంటారా, ఏమో గుర్తురాట్లే, గట్ల పెట్టుకోండి. గంతేగాని దేవుడి పేరుతో తాగుడేంద్రాబాయ్. దేవాలయాలకు చుట్టుపక్కల పరిధి మేరలో ఒక వైన్ షాప్ కానీ ఒక నాన్ వెజ్ షాప్ కానీ ఉండకూడదని చెప్తారు. ఎందుకో తెలుసా? అవి అంత పరమ పవిత్రమైన స్థలాలు. మీ తాగుబోతు వల్ల మీ తాగుడు తీరు వల్ల, మీరు తీసుకొచ్చిన ఒక తాగుడు అనే సంస్కృతి వల్ల ఆలయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, ఆలయ సంస్కృతి దెబ్బతింటుంది. ఈ విషయంలో అన్య మతాలను చూసి నేర్చుకోండి, బర్రాబర్ నేర్చుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నా. మళ్ళా వాళ్ళు రంజాన్ టైంలో మసీదు ముందు నుంచి జై శ్రీరామ నినాదం వెళ్తేనే తట్టుకోలేరు. మన ఉత్సవాలలో తాగి రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. నేర్చుకోండి వాళ్ళని చూసి. కోపం వస్తుందా? లేకపోతే అక్క మారిపోయింది, ఏందో అక్క కూడా సెక్యులర్గా మారిపోయింది, వాళ్ళ కొత్తాసు బలుకుతుంది అని మళ్ళీ కామెంట్లు మీరు బస్ స్టార్ట్ చేస్తారా? చేయండి బరాబర్. కానీ నేను ఇట్లే మాట్లాడతా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా. తప్పు. 9 రోజులు నవరాత్రులు చేస్తున్నాము అంటే ఆ నవరాత్రుల గొప్పతనం తెలుసా? ఒంటిపూట భోజనం చేస్తూ నేల మీద పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భగవన్ నామస్మరణ తప్ప మరొకటి చేయకుండా ఉండడమే నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని నవరాత్రులు రాగానే విగ్రహ ఊరేగింపు మొదలవ్వగానే తాగుకుంటూ ఎగురుకుంటూ డీజే సాంగ్స్ పెట్టుకుంటూ కోలాటాలు, భరతనాట్యాలు, కథక్లు, కూచిపుడులు, ఇలాంటి గొప్ప గొప్ప సంస్కృతికి మేళవింపు ఈ భారతదేశం. అలాంటి భారతదేశంలో పరాయి దేశాల పైశాచిక నృత్యాలను, పైశాచిక డ్రెస్సింగ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అదేదో గొప్ప ఉత్సవం జరిపినట్టు ఫీల్ అయిపోతాండ్రు. చాతనైతే కళాకారులను ప్రోత్సహించండి. చిన్న చిన్న పిల్లలకు మన రామాయణ, మహాభారత, భాగవతాల మీద క్విజ్ కాంపిటీషన్స్ లాంటివి పెట్టండి, భజనా కార్యక్రమాలను పెట్టండి, చాలీసా పారాయణాలు చేయించండి, రాత్రి జాగరణ ద్వారా హరికథ, బుర్రకథ చెప్పే వాళ్ళను దగ్గరుండి ప్రోత్సహించండి. నాటక రంగాల వాళ్ళకు ఒక అవకాశం కల్పించండి. ఒక ఉత్సవం జరిగింది అంటే పూర్వకాలంలో 100 కుటుంబాలు బ్రతికేవట. కళాకారులు కానీ, హరికథలు చెప్పుకునే వాళ్ళు కానీ, ఇవాళ భజనా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ, డోలు వాయించే వాళ్ళు కానీ, కీర్తనలు పాడేవాళ్ళు కానీ, అలాంటి సంస్కృతిని తీసుకురండి రా భయ్. 10 మంది కడుపు నింపండి. కడుపు నిండా తాగి సంస్కృతిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి అవహేళన చేయకండి. ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలకు ముందు మన లిక్కర్ బాటిల్లో సేల్ ఉండేదట. ఇప్పుడు
ఏడైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, వినాయకుడి నిమజ్జనాలు వస్తున్నాయంటే లిక్కర్ షాప్లో సేళ్లు పెరిగిపోతున్నాయి. గంత గొప్ప సంస్కృతి తయారవుతుంది. కొందరు చెత్తల వల్ల ఈరోజు ధర్మం మీద దాడికి కారణమవుతుంది. ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి మహిళని, ఆడపిల్లను రెస్పెక్ట్ చేయండి. అది ఏ పొజిషన్లో ఉన్నా సరే. అప్పుడు నిజంగా నువ్వు మగాడివి, నిజంగా నువ్వు ధర్మబద్ధంగా బ్రతికేవాడివి. అయ్యో నేను హిందూగా పుట్టినా అంటే సరిపోదు, నువ్వు హిందువు అనేది నీ ప్రవర్తన చెప్పాలి, నీ భాష చెప్పాలి, నీ నడవడిక చెప్పాలి. నువ్వు ఎదుటివాడికి ఇచ్చే గౌరవం, అరే నువ్వు హిందువా బిడ్డ అని ఎదుటోళ్ళు నిన్ను అడగాలి. నువ్వు దుటిన కుంకుమ పెట్టుకొని కడుపు నిండా తాగి ఆడపిల్లతో అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నువ్వు హిందువు కాదు. హిందూ జాతికి అలంకారం తీసుకురావడానికి పుట్టిన ఆ రోజు నరకాసురుడు, రావణాసురుడు వంశానికి సంబంధించిన వాడివి, గుర్తుపెట్టుకో. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఉత్సవాలను ఉత్సవాలుగా జరగనివ్వండి. దేవీ దేవతల విగ్రహాలను అపవిత్రం చేస్తూ, ఆ చుట్టుపక్కల ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తూ రికార్డింగ్ డ్యాన్స్లో, అశ్లీల నృత్యాలు చేపిస్తే మాత్రం ఇక నుంచి అలాంటి ప్లేస్ల మీద ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఆ గుడికి సంబంధించి కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు ఆర్ వాయిసే పెడుతుంది. ఇది నిజం, గుర్తుపెట్టుకోండి. అదేందక్క నువ్వు మా వైపు ఉండాలి కానీ ఇలా మాట్లాడుతున్నావు అంటే, తప్పు చేసేటోడు ఎవడైతే ఏంది బాయ్. మళ్ళీ చెప్తున్నా, ఆడదాన్ని గౌరవించలేనోడు, సాంప్రదాయాలను పాటించలేనోడు, అసలు పూజా విధానం తెలియనివాడు, దైవాన్ని భ్రష్టు పట్టించేవాడు హిందువే కానే కాదు. హిందూ పేరులో ఉన్న ఒక రాక్షస జాతికి సంబంధించిన వాడు అనేది నా ఉద్దేశం. మరి రాక్షసులా మానవులా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇలా మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ పరాయి మతాలు, ఎడారి మతాలు ఈ దేశంలో వ్యాపింపడానికి మీరు కారణం కాకండి. అలా కారణమైతే క్షమించేదే లేదు. ఇలానే గలమెత్తి ప్రశ్నిస్తాం. ప్రశ్నించడమే కాదు, ఇలా జరిగే ప్రతి చోట మార్పు వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. నేను చెప్పిన దాంట్లో తప్పుందా, నా వాదనలో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హిందూ అంటే మనం వేసుకున్న డ్రెస్సో, మనం పెట్టుకున్న బొట్టో కాదు, మన నడివడిక ద్వారా. ఈరోజు ఒక మహిళ కనిపించగానే పరాయి దేశాల్లో చేతులు మొక్కి అమ్మా నువ్వు భారతీయురాలువా అని అడగగలుగుతున్నారు అంటే ఆ అమ్మాయి నడవడిక, ప్రవర్తిస్తున్న తీరు. అలాగే ఒక మనిషిని చూడగానే ఆ మనిషి ధర్మానికి సంబంధించిన వాడు అని చెప్పే విధంగా, సనాతన ధర్మ విలువను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించండి. ఇది మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాము. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి, కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని, ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది. కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరూ అనుకుంటే, ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి. చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది. మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా, ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.